కమింగ్ టు ఎండోమెట్రియల్ సిరీస్ పార్ట్ 3. ఈ వీడియోలో మనం థిన్ ఎండోమెట్రియం గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు గర్భసంచి సన్నగా ఉంటే ఏంటి, లావుగా ఉంటే ఏంటి, దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి మేడం అని మీరు అడగచ్చు. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి ఎండోమెట్రియం థిన్గా ఉంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వినడానికి. అసలు దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అని కూడా వింటూ ఉంటారు. ఓకే, జనరల్గా థిన్ ఎండోమెట్రియం అంటే సాధారణంగా ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది 7 mm కన్నా అబోవ్ ఉంటే కన్సీవ్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే ఎండోమెట్రియం పొర <7 mm అయితే ఉంటుందో దీన్ని మనం థిన్ ఎండోమెట్రియంగా పరిగణించడం అనేది జరుగుతుంది అనమాట. వీటికి కామన్గా చూసే కాజెస్ మోస్ట్ కామన్లీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేదు మల్టిపుల్ క్లీనింగ్స్. కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ అబార్షన్స్ అవుతాయి, కొంతమందికి తెలియక ఊరికే గర్భసంచిని డిఎన్సీ చేయించుకుంటూ ఉంటారు. ఇట్లాంటి కండిషన్స్లోనే థిన్ ఎండోమెట్రియం కనిపిస్తుంది. సాధారణంగా థిన్ ఎండోమెట్రియంకి చేసే ట్రీట్మెంట్ మోస్ట్లీ మెడికల్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే మందుల ద్వారా క్యూర్ చేయడానికి ట్రై చేస్తాము, థిక్నెస్ ఇంక్రీజ్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా సహకరించిన పక్షంలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ, గ్రోత్ హార్మోన్స్ని కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ యూజ్ చేసుకుని మ్యాక్సిమం వీలైనంత వరకు ఎండోమెట్రియం డెవలప్మెంట్కి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ పేషెంట్కి ఏమైనా లోపల ఏమైనా ఎడిషన్స్ ఉండే అవకాశం ఉంది అని ఐడెంటిఫై చేసినట్టయితే వీళ్ళకి హిస్ట్రోస్కోపీ ద్వారా ఎడిషన్స్ అనేవి రిమూవ్ చేసిన తర్వాత సబ్ఎండోమెట్రియల్ పిఆర్పి అనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇవి మీ డాక్టర్ ఖచ్చితంగా మీతో డిస్కస్ చేసి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు.